మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సుబ్బారెడ్డి మళ్ళీ టీడీపీ నుంచి వైసీపీలోకి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో తిరిగి చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరానని మళ్ళా తిరిగి అదే వైసీపీ పార్టీలో చేరుతున్నానని అన్నారు చేజర్ల సుబ్బారెడ్డి. అభ్యర్థిగా మన పెద్దలు పూజ్యులు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు ఆదాల ప్రభారెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన మస్తానరావు గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు, అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు, అందరూ పెద్దలు నిజంగా అదృష్టం. నేను మొన్న చంద్రబాబు సమక్షంలో మన నెల్లూరులో ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోవడం జరిగింది. అది కారణం ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టేప్పటి నుంచి కూడా పునాది నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. కాకపోతే అనివార్య కారణాల వల్ల కాకపోతే కొంచెం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అభిమానంతో పోయాను, కానీ టీడీపీ మీద అభిమానంతో మాత్రం ఖచ్చితంగా నేను పోలేదు. కానీ అయినా వైఎస్ఆర్సీపీలో ఉన్న మనము టీడీపీలో పొసగలేము, అక్కడ బతకలేము. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ గౌరవం వేరు, వాళ్ళ పద్ధతి వేరు. కాబట్టి ఈ మధ్య 2 ఏళ్లలో కూడా మాకు జరిగిన ఇబ్బందులు కూడా మాకు గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిజంగా 2 ఏళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుని, నేను పార్టీ పోయినప్పటి నుంచి పార్టీ మారినప్పటి నుంచి కూడా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు నన్ను నువ్వు ఎట్లా పోతావు, ఖచ్చితంగా నువ్వు రావాల్సింది అంటే అన్న, నేను పోయింది పార్టీ మీద ప్రేమతో కాదు, లేకుంటే వైఎస్ఆర్సీపీ మీద ద్వేషంతో కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద గౌరవంతో పోయాను. కానీ ఆయన ఒక గౌరవం మీద పోతే సాలదు, నాకు ఆడ పసకాలంటే టీడీపీలో మనం పసకలేము. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ వస్తానని చెప్పి అన్నకి చెప్పి నిన్న మొన్న ఆయన ఒత్తిడి చేసి తొదొద్దు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేసావని చెప్పి అంటే నా తప్పును తెలుసుకొని మళ్ళీ మేము ఆ రోజైతే మన సుమారు 35 మంది మేము వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ చేరినాము. వాళ్ళందరం కూడా మళ్ళా మన సాయిరెడ్డి గారి పెద్దల సాయిరెడ్డి గారి ఎంపీగా గెలిపించడానికి ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో, అదేవిధంగా జగన్ సీఎం చేయడానికి, కానీ తర్వాత మేకపాటి వాళ్ళతో కలిపి రావడానికి మేము సిద్ధంగా ఉండి మళ్ళీ పార్టీలు చేద్దాం. చేజర్ల సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని కల్లో కూడా ఊహించలేదు. ఆయన వెళ్ళినప్పుడు చాలా బాధ కలిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ కారణాల వల్ల ఏ పరిస్థితుల్లో వెళ్ళారు అన్నటువంటిది మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇమడలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమను వదులుకోలేక సతమతమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఏ కారణాల వల్ల వెళ్ళినప్పటికీ కూడా ఈరోజు ఆయన సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి మాతృ సంస్థ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పునఃప్రవేశం చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ విషయం పార్టీ అధ్యక్షుల వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయనకి అటు పార్టీలో కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కానీ సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా పత్రికా ఏ కారణాల వల్ల వెళ్ళాము అన్నటువంటి విషయాన్ని దాన్ని మళ్ళీ తిరిగి వివరించాల్సినటువంటి అవసరం లేదు కదా. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి ఇది